మన పెద్దత్వ ఇంటికి వెళ్ళినప్పుడు తిరుపతికి చూపించా కదా, డ్రాగన్ ఫ్రూట్ చూడగా పైకి వెళ్ళినప్పుడు తీసాను అనమాట. చాలా బాగుంది కదండి. ఆ తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ చాలా పూల మొక్కలు ఉంటాయండి. అవన్నీ నా కోసమే అనుకోండి. ఆ తర్వాత మా అమ్మమ్మ నారు పోసి తర్వాత ఎరువులో మొక్కలు నడుతుంది. ఏం మొక్కలు అవంటే కనకాంబరం మొక్కలమ్మ, ఎరువులో పెడుతున్నా బలంగా వస్తాయి, ఎరువులో పెడుతున్నాను అందుకనే అందండి. సరేలే, ఇది అందరికీ తెలిసిన విషయం కదా, అందరి ఇంట్లో జరుగుతూ ఉంటుంది కదా. అలాగే ఎదురుకొచ్చి చూస్తే ఇలాగ పుదీనా బాగా ఎదుగుంది. బట్ మనకి అందరికీ తెలుసు కదా, పుదీనా చాలా మంచిది హెల్త్కి కూడా. అందుకని ఆ తర్వాత గోంగూర ఇష్టం ఉన్న వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే ఇక్కడ పుల్ల గోంగూర అండ్ మంచి గోంగూర కూడా బాగా ఎదిగాయండి, గ్రో అయ్యి. మనం అందులో పెట్టి నేరేడుగా కొనుక్కుంటాం కదా. ఇక్కడ చూడండి, మా ఇంటికి వెళ్ళే దారిలో అయితే అసలు తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఒకవేళ తినాలి అనిపిస్తే కోసుకొని తింటారు. మీ అందరికీ తెలుసు కదా, తీగ బచ్చలు కూర పప్పులో వేసుకుంటారు అండ్ ఇంగ్లీష్ బచ్చలు కూర కూడా వేసుకుంటారండి పప్పులోనే. ఇది ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఊర్లో ఇంగ్లీష్ బచ్చల కూరని ఏమని పిలుస్తారో కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. ఒక లైక్ ఇచ్చుకోండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.